ఆధ్యాత్మికులకు స్వాగతము. తుంగభద్రా నది పుష్కరమణ సందర్భంగా మనం ఇప్పుడు తుంగభద్రా నది ఒడ్డున సుంకేసుల రిజర్వాయరు ప్రక్కలో 16వ శతాబ్దం నుండి ప్రసిద్ధి చెందినటువంటి హరిహర క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఇందులో చెప్పబడుతున్నటువంటి గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం మాత్రము 50 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే, కానీ వీడియోలో 16వ శతాబ్దం నాటిదిగా చెప్పడం జరిగింది. దానిని మీరు 50 సంవత్సరాల కిందిదిగా భావించి సరిదిద్దుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ సుంకేసుల రిజర్వాయర్ వద్దకు ఎలా రావాలి అంటే, కర్నూలు జిల్లా నుంచి మంత్రాలయం రూట్లో 30 కిలోమీటర్ల దూరం వస్తే అక్కడ నుంచి రిజర్వాయర్ అవుతుంది. అక్కడ ఆ రిజర్వాయర్ నుంచి 2 కిలోమీటర్లు పైకి వస్తే ఈ సుంకేసుల రిజర్వాయర్ వస్తుంది. దీన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి రిజర్వాయర్ అని అంటారు. ఆ రిజర్వాయర్ పక్కలోనే ఈ క్షేత్రం ఉందండి. దీని గురించి మీకు వివరంగా దృశ్యీకరించి చూపడం జరుగుతుంది. దీనిని చిత్రీకరించిన వారు ఓరుగంటి దయాకర్ శర్మ. ఆధ్యాత్మికులకు నమస్కారం అండి. నా పేరు ఓరుగంటి కేదార్నాథ్ శర్మ. నేను హైదరాబాద్లో ఉంటాను. మహర్షి ఎక్సలెన్స్ అండ్ రిసోర్స్మెంట్ సర్వీసెస్ అని సంస్థ పెట్టాను. దాని ద్వారా 9 రకాల సేవలు ఇస్తుంటాం. దాంట్లో ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, ప్రత్యేక క్షేత్రాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు మొదలైనటువంటివి నిర్వహించడం అనేటటువంటిది మనం చేసుకుంటున్నటువంటి సేవ ఒకటి ఉంది. తుంగభద్రా నది పుష్కరాల సందర్భంలో ఇక్కడ మేము పుష్కరాలకు వచ్చేటటువంటి యాత్రికులకు సంబంధించి పిండ ప్రదానాలు చేయించడము, తర్పణాలు విడవడము మొదలైనటువంటి సేవలకు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాం. ఇప్పుడు మేము ఉన్నటువంటిది హరిహర క్షేత్రం అంటారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో వెలిసినటువంటి రంగనాయక స్వామి దేవాలయము, తర్వాత వచ్చి గురు రాఘవేంద్ర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్నాయి. 2008లో తుంగభద్రా నది పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రదేశం అంతా కూడా దాదాపు 16 గుళ్ళు ఉండిండేది. కానీ తుంగభద్రా నది పుష్కరాలు వచ్చిన సందర్భం ఇప్పుడు అంత వైభవంగా ఉన్నటువంటిది 2009 అక్టోబర్ 2 నాడు వచ్చినటువంటి సుంకేసుల డ్యామ్కు సంబంధించి విపత్తు కారణంగా, అంటే వరదల కారణంగా, కర్నూలు వరదల కారణంగా అటువైపు కెమెరా దిక్కు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కట్ట తెగిపోయింది. తెగిపోయి వరదలు వచ్చేసి ఇక్కడ కనబడుతున్నది రాఘవేంద్ర స్వామి దేవాలయం. కనబడుతున్నటువంటి రాఘవేంద్ర స్వామి దేవాలయం కొంచెం ఇట్లా వచ్చేస్తే కదిలింది చూడండి. ఆ వరద వచ్చి తగిలిన వెంబడే ఇట్లా క్రాస్లో కనపడుతుంది. ఇట్లా చూసినట్టయితే ఇలా క్రాస్లో కనపడుతుంది దేవాలయము. అంటే అర్థం ఏమిటి అంటే, ఆ వరదలు వచ్చి తగిలినప్పుడు ఇది కుంగిపోయింది. తర్వాత ఇక్కడ లోపల ఉండేటువంటి బృందావనం చూస్తే బృందావనము కొద్దిగా కదిలింది, కానీ పూర్తి స్థాయిలో కదలలేదు. ఈ బృందావనం లోపల 160 గంపలతో సాలగ్రామాలు ఉన్నాయన్నమాట. అంటే క్రీస్తు శకము 16వ శతాబ్దం లోపల ఇటువైపుగా వెళ్తున్నటువంటి ఒక యోగికి రాఘవేంద్ర స్వామి కలలో కనిపించి ఈ స్థానం లోపల నేను వెలుస్తానని చెప్పినప్పుడు ఆయన వచ్చేసి ఆ యోగి ఇక్కడ బృందావనం ఏర్పాటు చేశాడు. ఆ సాలగ్రామాలు కూడా ఈ పీఠంలో పెట్టి ఉన్నాడు ఆయన. ఇది రాఘవేంద్ర స్వామి గుడి. ఇది చెక్కు చెదరలేదు. వరదలు వచ్చినప్పటి నుంచి అప్పుడు 16వ శతాబ్దం నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. కట్టబడినటువంటి గుడి ఇది ఆ స్థాయిలో కనబడుతుంది. తర్వాత అక్కడ కనబడుతున్నాయి కదా కరకట్టలు, అది అక్కడ పైన ఉన్నాయి చూడండి. పైకి కట్టినట్టు, మెట్లు ఎక్కినట్టు, దిగినట్టు ఉంది కదా, అంతవరకు ఒక కట్ట ఉండేదన్నమాట. ఇట్లా 3 కట్టలు ఉన్నాయి. ఈ 3 కట్టలు 2009లో వచ్చినటువంటి వరదల్లో తెగిపోయడం వల్ల నీళ్లు వచ్చేసి కొట్టేశాయి. ఇటువైపు చూస్తే ఈ దేవాలయంలో పూజారులు ఉండేటటువంటి గది, తర్వాత దేవాలయానికి సంబంధించినటువంటి గది, ఇక్కడ ఒక పెద్ద కళ్యాణ మండపం ఉండేది. తర్వాత వచ్చేసి భోజనాల గది,
దీంట్లో అప్పుడు వైభవంగా ఉండింది. ఇదంతా వచ్చేసి ఏమిటంటే వరదల్లో పోయింది. మరి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ అనేటటువంటిది మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు పుష్కరాల సందర్భంలో ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రిపేర్ అంతా అవుతోంది కదా, రిపేర్ అంతా కూడా జరుగుతున్నది. రథం అనేటటువంటిది రంగనాయక స్వామి టెంపుల్కు సంబంధించింది. ఇక్కడ కనపడుతుంది కదా, ఈ చెట్టు అవతలకు వచ్చేసి అక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడింది అప్పుడు ఆ రోజుల్లో. అక్కడ రంగనాయక స్వామి టెంపుల్ ఉండేది. ఆ రంగనాయక స్వామి టెంపుల్లో ఉండేటువంటి విగ్రహము దాదాపు 100 మీటర్లు కొట్టుకుపోయి ఆ చివర్లో ఉండింది. ఇప్పుడు అక్కడ తేలిపోయింది. విగ్రహమే ఆ వరదలకు రాతి విగ్రహం కొట్టుకుపోయిందంటే మరి ఎంత పెద్ద వరదలు వచ్చినాడో మనం అంచనా వేసుకోవాలి. అక్కడ ఆ చివర్లో రంగనాయక స్వామి టెంపుల్ ఉంటుందంటే ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 100 మీటర్ల డిస్టెన్స్ ఉంది. కానీ ఒకప్పుడు మాత్రం 30-40 మీటర్ల డిస్టెన్సే ఉండేది. ఈ వెనక వచ్చి రాఘవేంద్ర స్వామి టెంపుల్, ఆ ముందర వచ్చి రంగనాయక స్వామి టెంపుల్, ఈ మధ్యలో ఇక్కడ అన్ని శివాలయాలు అలాంటివి ఉండేది. కాబట్టి హరిహరుడు ఇద్దరు ఉన్నారన్న ఉద్దేశంతో ఇది హరిహర క్షేత్రంగా వర్ధిల్లింది. చాలామంది పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, చాలామంది పెద్ద పెద్ద రకరకాలైనటువంటి శుభకార్యాలు చేసుకునేవాళ్ళు ఒక జాతరకు వచ్చేది. కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలు చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. చాలా ఉజ్వల చరిత్ర కలిగినటువంటి దేవాలయము మరి వరదల లోపల అప్పుడు 2009లో వచ్చినటువంటి వరదల వల్ల ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ఈ పుష్కరాల సందర్భంలో మళ్ళీ తిరిగి వైభవాన్ని సంపాదించుకుంటుంది. అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇదంతా కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి కూడా అవకాశం ఉంది. పుష్కర స్నానం అంటే గవర్నమెంట్ మరి పర్మిషన్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి కదా, అంటే పుష్కర స్నానం చేయడానికి కొన్ని నియమాలు పెట్టారు. అది తుంగభద్ర నది పక్కన ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ అని చెప్తారు. దీన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్. ఇది సుంకేసుల డ్యామ్ అని కూడా చెప్తారు. ఇక్కడ నుంచి కర్నూలుకు సాగే నీళ్లు కాలువల రూపంలో పోతుంది. కేసీ కెనాల్ అనేటువంటి కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ పుష్కర విధులు చేయడానికి తుంగభద్ర నదికి రావడం జరుగుతుంది. ఇదంతా చదువుతుంది 2 రోజులలో ఈ రిపేర్ కూడా అయిపోతుందండి. పుష్కర విధులు చేసుకోవడానికి సంబంధించి ఇటు పైకి ఎక్కేస్తే మొత్తం ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ ఇది మొత్తం కూడా. ఈ ప్రాజెక్ట్ లోపలికి అక్కడికి వచ్చేసి నీళ్లు ప్రోక్షణ చేసుకోవచ్చు. అలా జరిగేటందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా రోడ్డు అంటే ఇప్పుడు ఇదంతా కట్ట అనమాట. తెగిపోయిన కట్ట. ఇప్పుడు అంతవరకు ఉండింది కట్ట ఒకప్పుడు. ఆ కట్ట అంతా వచ్చేసి తెగిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఊళ్ళు మునిగిపోయాయి. ఇప్పుడు ఇది అక్కడ ఇప్పుడు చూడండి, ఇంకా అక్కడ వైపు చూసేస్తే ఎట్లా కనపడుతుంది చూడండి. అది రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఇట్లా క్రాస్ అయిపోయింది. అంటే ఆ నీళ్ళు వచ్చి తగినప్పుడు క్రాస్ అయిపోయింది. ఇందులో పనిచేసినటువంటి పూజారి గారి యొక్క భార్య, తర్వాత వచ్చేసి ఓ పని మనిషి, ఆమె కూడా చనిపోయింది. తర్వాత ఆ పూజారి గారిని రక్షించడానికి వాళ్ళు ఒక గడ్డి కొట్టుకొస్తే ఆ గడ్డివాం మీదకి ఆయన తోసేస్తే ఆ గడ్డివాం పోకుండా ఆయన అలా తిరుక్కుంటూ వెళ్ళేసి ఆయన ప్రాణాలు రక్షించుకున్నాడు. అది అక్కడి పరిస్థితి. ఇదంతా కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ స్నానం చేయడానికి కూడా అవకాశం ఉందండి. స్నానం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పైకెక్కి చూస్తే ఇటు పైకి రావాలి. పైకి రావాలి. ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం తుంగభద్ర డ్యామ్. చూడండి నీళ్ళు ఎంత స్టోరేజ్గా ఉండిపోయిందో. తుంగభద్ర డ్యామ్ అంట. సారీ అండి, తుంగభద్ర డ్యామ్ కాదు, ఇది సుంకేసుల డ్యామ్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాజెక్ట్ అని చెప్తారు దీన్ని. బ్యారేజ్, సుంకేసుల బ్యారేజ్. దీంట్లో వచ్చి 6 టీఎంసీల నీళ్లు ఉంటాయి. 6 టీఎంసీల నీళ్లు పెట్టారు. ఇది కట్టడం పూర్తి అయిపోయి 20 సంవత్సరాలు అయింది. ఇదో ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడది ఇదో ఇలా లోపలికి దిగి ఇట్లా పుష్కరాలకు సంబంధించినటువంటివి చేసుకోవచ్చు. ఇటు చూపించు. పుష్కరాలకు సంబంధించింది ఇలా చేసుకోవచ్చు. పుష్కరాలకు సంబంధించినటువంటి స్నానం కావచ్చు, సంకల్పాలు కానీ అక్కడ ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో కూడా ఎందుకొరకంటే వచ్చేవాళ్ల కొరకు అవగాహన కలగడానికి కొరకని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
కొట్టుకుపోయి అందులో పోయింది. రంగారావు గారు వీరి పేరండి శ్రీ రంగారావు గారు. వయసు వచ్చేసి 76 సంవత్సరాలు. వీరి పూర్వీకులే అనమాట. వీరి పూర్వీకులే ఆ యోగి గారు. వారు వచ్చేసి ఈ దేవాలయ నిర్మాణం రాఘవేంద్ర స్వామి దేవాలయం నిర్మించారు. ఇప్పుడు వారితోటి కాస్త ఇంటర్వ్యూ అనమాట. వారు కొన్ని ముక్కలు మాట్లాడతారు దేవాలయం గురించి. ఇది ధ్వని చక్రవర్తి యాగం చేసిన స్థలం. తులసిదాస్ అని చెప్పి ఒక బ్రహ్మచారి 1950లో ఇక్కడ వచ్చి హరిజనుడి దగ్గర దానం తీసుకొని దీన్ని నిర్మాణం చేసినాడు. సో నేను మీ గ్రామ విఆర్ఓ రిటైర్ అయినా. నేను నా కుమారుడు నా భార్య వరదలో ఇక్కడ వెళ్ళిపోయినారు. నేను కూడా 18 గంటలు వరదలో ఉండి బ్రతికిన. కాబట్టి ఇది నా జీవితాంతంలో ఇది ముగిసాల అని భక్తుల సహకారంతో జరగాలనేటువంటి ఆకాంక్ష. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ 2 స్తంభాలు ఉన్నాయి చూడండి. ఆ చివరి లాస్ట్ స్తంభాలు, ఆ స్తంభాల మధ్యలో ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఉండేదండి. అక్కడ ఉన్నటువంటి రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి విగ్రహము, రాతి విగ్రహం కొట్టుకొని ఇక్కడ దాకా వచ్చింది. అంటే దాదాపు 100 మీటర్లు కొట్టుకొచ్చిందంటే ఆ వరద రాళ్లు సాధారణంగా కొట్టుకుపోవండి. ఆ రంగనాయక స్వామి విగ్రహాన్ని కొట్టుకొచ్చి ఇక్కడ ఉన్న తర్వాత ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో అదే విగ్రహాన్ని ప్రతిష్ఠించేసి దేవాలయం పెట్టారు. నా సాన్నిధ్యమును పొంది ఇది రంగనాయక స్వామి టెంపుల్. ఈ దేవాలయం వచ్చేసి అక్కడ ఉండింది ఇదివరకు, ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది రంగనాయక స్వామి దేవాలయం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత విగ్రహం కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ కులప్రతిష్ఠ చేసేసి అదే విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. లోపలికి వెళ్దాం మనం. వీరి పేరు శేషపడి గారు. లోపల ఉన్న రంగనాయక స్వామి దేవాలయానికి ప్రధాన అర్చకులు. లోపల కనపడుతుంది కదా రంగనాయక స్వామి విగ్రహము, ఈ విగ్రహమే అనమాట. ఇది భిన్నం కూడా కాలేదు. స్వామి మహిమ అంటే దీన్నే అనొచ్చు. అక్కడ ఆ దేవాలయం ధ్వంసం అయిపోయిన తర్వాత ఏ విగ్రహం ఇక్కడ దాకా కొట్టుకొచ్చింది, ఆ విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు శేషపడి గారితో, అర్చకుడైనట్టు శేషపడి గారితో మాట్లాడదాం. మీరు కొన్ని ముక్కలు చెప్పండి స్వామి దేవాలయం గురించి చెప్పండి. కృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠింపబడిన దేవస్థానం, ప్రతిష్ఠింపబడిన దేవాలయం సార్. అప్పటి నుంచి పూజలు అక్కడే ఊరున్నది, సుంకేశ్వరు అక్కడే ఉన్నది. రంగనాథ స్వామి ఒక రెడ్డి గారింట్లో పుట్టినాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్ఠించబడింది చూడండి. అంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇక్కడ హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది 16వ శతాబ్దం నుంచి. అయితే శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ ఎప్పుడు అంటే 1528 సంవత్సరం నుంచి 1540 సంవత్సరాల వరకు శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ అది. కాబట్టి ఆ పీరియడ్లోనే పెట్టబడింది అని అంటే మరి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందనేది చూడండి. అప్పుడు ఆ కాలంలో ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహం ఇది రంగనాయక స్వామి విగ్రహం. రెడ్డి గారింట్లో పుట్టినాడు సార్. రెడ్డి గారింట్లో గాడిపాట్లో ఇంత గుండె ఉన్నది. రోజు పెరుగుతూ వస్తున్నది. పెరుగుతూ వస్తుంటే ఆమె రోజు కష్టం ఇట్లా పొరుగుతూ అనేది అది కొంచెం ఒక వాలైంది, ఒక చెప్ప. ఇంకా అది అట్లే ప్రతిష్ఠించినాం. విగ్రహాన్ని కొంచెం స్పష్టంగా చూపించుకున్నాక ఇది దేవాలయం పునఃప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం. 2009లో ధ్వంసం అయిపోయిన తర్వాత దేవాలయం ధ్వంసం అయిపోయినాక తీసుకొచ్చి మళ్ళీ అదే దేవాలయం ఆ విగ్రహం కొట్టుకొచ్చింది. 100 మీటర్లు కొట్టుకొచ్చిందని చెప్పాను కదా బయట. ఆ విగ్రహం యథావిధమైనటువంటి విగ్రహం చూడండి. ఇంత భిన్నం కాలేదండి, ఏమాత్రం కూడా భిన్నం కానటువంటి విగ్రహం అది. దాన్ని ఇలా పెట్టారు, ప్రతిష్ఠ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా తెచ్చి పైన
ఇదంతా కూడా ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రంగనాయక స్వామి దేవాలయం అవుట్పుట్ అన్నమాట. ఇదంతా కూడా ఇక్కడ కనపడుతున్నది. ఆ రథం కూడా కనపడుతుంది చూడండి. ఆ రథం కూడా కొత్తగా తయారు చేస్తున్నటువంటి రథము, అది రథము. ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్నటువంటిది ఇది రథశాల చూడండి. ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్నటువంటి అది రథశాల వ్యూ చూడండి. ఇది అంతా కూడా మళ్ళీ పునఃవైభవం వస్తుంది. ఇక్కడ ఇది రథం, ఇది కట్ట చూడండి. ఈ కట్టకు ఇందాక మనం చూపించినటువంటి ఆ దిమ్మ, అది ఆ పైకి ఎక్కి కిందికి దిగేటట్లుగా మెట్లతోటి ఉండేటటువంటి దిమ్మలు ఉన్నాయి చూడండి. అట్లా ఉన్నటువంటివి ఆ సుంకేశ్వర డ్యాములు తెరుచుకోకపోవడం వల్ల నీటి ఒత్తిడికి ఆ కట్టలు తెగిపోయినాయి అన్నమాట. తెగిపోయడం వల్ల ఆ పెద్ద వరదలు వచ్చేసి అప్పుడు ఆ రోజు విపత్తు వచ్చేసింది. ఇలా కట్ట ఉంది అనమాట. అవతలి సుంకేశ్వర డ్యామ్ అనమాట. కోట్ల విజయభాస్కర్ రెడ్డి డ్యామ్ అని కూడా చెప్తారు. ఉమాకాంత శర్మ సిద్ధాంతి గారు వీళ్ళు స్వయాన మా చెల్లెలి పట్ల మా బావగారు. వారికి ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఆరోగ్యం ఉంది. వారి సలహా సూచనల మేరకే మేమంతా వచ్చేసి మహర్షి ఎక్సలెన్స్ అండ్ రిసోర్స్మెంట్ సర్వీసెస్ అని సంస్థ తరఫున ఇక్కడ పిండ ప్రదానాలు మొదలైనటువంటి పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాం. ఈ దేవాలయాన్ని అన్నింటినీ కూడా ఉద్ధరణ చేయించడానికి, తర్వాత వాటికి ప్రోత్సాహం అందించడానికి, ప్రజలకు ఆ దేవాలయాన్ని పరిచయం చేయడం కొరకు మరి వారి కంకణం కట్టుకున్నారు. వీరు వచ్చేసి దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, అంటే ఈ రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించిన చైర్మన్ గారు శర్మ గారు, మీ దేవాలయానికి సంబంధించి కొన్ని ముక్కలు చెప్పండి. ఇది శ్రీక్షేత్రం అని చెప్పి చెప్తారు. ఇక్కడ ఇది ఇక్కడ మార్గ మధ్వ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా జరిగేటువంటి క్షేత్రం ఇది. అందుకనే శ్రీక్షేత్రంగా వర్తిల్లుతుంది. ఇక్కడ కనిపించేటువంటి స్వామి గుంటి రంగనాథుల వారు, అంటే రంగనాయకుల వారు. ఇక్కడ వీరికి స్వయంభూగా వెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేత అందరి చేత కూడా ఉన్నలు పొందుతూ ప్రతి కోరిక కూడా నెరవేరుస్తూ ఈడేటువంటి దేవత. ఇక్కడ కాలానుగుణంగా 2009లో వరదల వల్ల గుడి పడిపోతే దాన్ని మళ్ళీ నదిలో ఎక్కడో నీళ్ళలో ఉంటే తీసుకొచ్చి స్వామిని తీసుకొచ్చి ఇక్కడ బయటికి తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ క్షేత్రం ఇప్పుడు కూడా గుంటి రంగనాథ క్షేత్రంగా వర్తిల్లుతున్నది. అదేవిధంగా పక్కల రాఘవేంద్ర స్వాముల వారి యొక్క బృందావనం కూడా ఉన్నది. ఆ బృందావనం కూడా ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ మొదలై కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. ఈ క్షేత్రానికి చేసినటువంటి ప్రతి మానవుడికి, భక్తుడికి ప్రతి కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రం కనుక ఈ క్షేత్రం ఎన్నో మహిమలతో కూడుకున్న క్షేత్రంగా చెప్పవచ్చు. చైర్మన్ గారు అర్చకులు అన్నమాట. శర్మ గారు అని పరిచయం చేయండి. పేరు పాండురంగ, ఏ పాండురంగ స్వామి మీరు అర్చకులు ఇక్కడ. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి గుడి చాలా ప్రాచీనమైనది, అతి ప్రాచీనమైనది. ఇక్కడ కొన్ని వందల పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఇక్కడ కట్టడంటూ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుందనే ఒక నానుడి అందరిలో ఉంది అప్పటి నుంచి. ఇక్కడ శివాలయం అర్చకులు ఇక్కడ ఈ క్షేత్రం అనేది అన్ని మతాలకు అతీతంగా శైవ మతము, వైష్ణవ మతం అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రజలు వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతాయి. ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ పేరు పొందాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా ప్రజలు వస్తారు. చిన్న తిరుపతిగా కూడా పేరు పొందింది. ఇక్కడ ఒకటి ఏమిటంటే హరిహర క్షేత్రం అని మొదటి నుంచి చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఇందాక షూట్ చేసినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా చెప్పాం కదండి. అక్కడ 16 గుళ్ళు నిన్నాయండి. 16 గుళ్ళు నేను ఎంచుకున్నాను. 2008వ సంవత్సరంలో 16 గుళ్ళు నిన్నాయి. అంటే ఇక్కడ రంగనాయక స్వామికి ఎంత ప్రసిద్ధిగా ఉండిందో అక్కడ వచ్చేసి శివాలయంలో అక్కడ శివాలయం ఉండేది. అక్కడ శివుడి కూడా అంత ప్రసిద్ధి. అంటే హరిహర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అనమాట. 2008లో తుంగభద్ర నది పుష్కరాలకు సంబంధించి అంత వైభవం అనుభవించినటువంటి ఈ దేవాలయ సమూహము 2009 అక్టోబర్ 2వ తారీఖు నాడు వచ్చినటువంటి వరదల విపత్తు వల్ల ధ్వంసమైంది. మళ్ళీ ఈనాటికి తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి మళ్ళీ
పునర్వైభవానికి సంతరించుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి పుష్కరాల స్నానాలకు కానీ పుష్కర విధులు నిర్వహించుకోవడానికి కానీ ఎవరైనా సంకల్పించుకున్న వాళ్ళు ఉన్నట్టయితే మరి ఇప్పుడు అన్ని చూపించాం. మీకు స్నానఘట్టాలు చూపించడం జరిగింది, దేవాలయాల యొక్క స్థితిగతులు చూపించడం జరిగింది, ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా, వచ్చి ఈ దేవాలయాలను ప్రోత్సహించవలసిందిగా, దేవాలయాన్ని దర్శించి తరించవలసిందిగా మీకు అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సుబ్రహ్మణ్యం గారు, వీరు సుబ్రహ్మణ్యం గారండి, ఎస్ఐ గారు. సరే, ఇక్కడ ఉండేటువంటి బందోబస్తుకు వచ్చారండి సుబ్రహ్మణ్యం గారు. వచ్చి తర్వాత శ్రీనివాసులు గారు కొన్ని సూచనలు చెప్తారండి, స్వీకరించండి. నా పేరు సుబ్రహ్మణ్యం, నేను కడప జిల్లా నుంచి వచ్చాను. ముఖ్యంగా ఈ పరమ పవిత్రమైన తుంగభద్ర నది పుష్కరాలు జరుగుతున్నాయి. మా డిపార్ట్మెంట్ నుంచి మేము చక్కగా విధులు నిర్వహించడానికి వచ్చాము. ముఖ్యంగా వచ్చిన భక్తులకు మేము తెలియజేయడం ఏమనగా, సరైన కోవిడ్ పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వెంట తెచ్చుకుంటూ, మునిగినప్పుడు ఇక్కడ మునగడానికైతే మనకు అనుమతి లేదు. నీళ్లు చల్లుకోవడము, ఏదైనా పూజా ద్రవ్యాలు ఉంటే నీళ్ళలో వదలడం వరకు చేసి ఎంతో జాగ్రత్తగా పోలీసులు వాళ్ళ సూచనలు పాటించి మీరు హ్యాపీగా తుంగభద్ర పుష్కరాలు పాల్గొని పుణ్యఫలాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మా కోరిక తొందరగా అనుకున్నది నెరవేర్చే దేవుడు. ఇప్పుడు నా చేతిలో కనపడుతున్నటువంటి ఫోటో ఉంది కదండి, వీరి గురించి నేను అవుట్లైన్స్ ముందు చెప్పున్నాను. ఏమిటంటే, ఒక యోగి ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆయనకు వచ్చేసి కళలో కనిపించి ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠాన్ని స్థాపించమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారని చెప్పాను కదా. వారు పేరు వచ్చేసి శ్రీ 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 తులసీదాస్ గారు అనమాట. వారు 1914లో పుట్టారు, 1997 లోపల పరమపదించారు, అంటే స్వర్గాన్ని చేరుకున్నారు ఆయన వచ్చేసి. అయితే వీరు సంకల్పం చేసుకున్న తర్వాత వీరు ఇక్కడ వచ్చేసి బృందావనం కట్టాలి చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఆ సందర్భంలో వీరికి నిధులను ఇచ్చినటువంటి వారు చిలుకూరి పాపయ్య శెట్టి గారు. అంటే వీరి ఆధ్వర్యంలో నిధుల సమకూరణ జరిగిందనమాట. నిధుల సమకూరణ జరిగినప్పుడు మరి వారు వచ్చేసి, వీరు పుట్టింది 1900 సంవత్సరంలో పుట్టారు, 1988 లోపల స్వర్గస్థులైనారు. వీరు ఇదివరకే ఉండేటటువంటి రంగనాయక స్వామి 16వ శతాబ్దంలో రంగనాయక స్వామి వెలిచారని చెప్పాను కదా. ఆ ప్రదేశంలో ఇక్కడ రంగనాయక స్వామి దేవాలయం ఉన్నది. తర్వాత వచ్చేసి శివాలయం ఉండింది. తర్వాత యోగ పొంగవుడి సహకారంతో ఆ యోగ పొంగవుడికి రాఘవేంద్ర స్వామి మరి కళలో సాక్షాత్కరించి ఇక్కడ కూడా రాఘవేంద్ర స్వామి మఠం పెట్టండి అని చెప్పేసి ఆజ్ఞాపించిన తర్వాత ఆ యోగి గారికి ఈ శెట్టి గారు, అంటే చిలుకూరి పాపయ్య శెట్టి గారు సహకరించి నిధులను సమకూర్చి ఈ యొక్క బృందావనాన్ని నెలకొల్పడము, ఈ దేవాలయాన్ని నెలకొల్పడం అనేది చేశారు. అయితే ఈ బృందావనం అనేటటువంటి చూడండి ఒకసారి, ఈ బృందావనం లోపల చాలా గ్రామాలు ఉన్నాయండి. వరదల లోపల అంత పెద్ద బీభత్సమైనటువంటి వరదలు వచ్చినా కానీ ఈ బృందావనం అనేది చెక్కు చెదరలేదు. 10,000 సాల గ్రామాలు ఉన్నాయి ఇందులో, 10,000 సాల గ్రామాలు ఇందులో పెట్టబడి ఉన్నాయి. ఇక్కడ గండకీ నది నుంచి, అంటే సాలగ్రామాలు అంటే గండకీ నది లోపల పుడతాయని తెలుసు కదా. తర్వాత వీరి యొక్క మునిమనుడు అండి, అంటే నిధులు సమకూర్చినటువంటి చిలుకూరి పాపయ్య శెట్టి గారి యొక్క మునిమనుడు గారు వీరండి. వారి గురించి వారే పరిచయం చేసుకుంటారు. జై గురుదేవ గారు అయినటువంటి చిలుకూరు బాబాశెట్టి గారు మా ముత్తాత గారు. నేను 4వ తరము. ఆయన చిలుకూరు బాబాశెట్టి గారు అంటే మా ముత్తాత గారు. నేను ఆయన మునిమనుమణ్ణి. ఆ తులసీదాసు గురువు గారు అనే అతని సంకల్పంతో ఇక్కడ సాలగ్రామాలు 10,000 సాలగ్రామాలతో బృందావనం కట్టబడింది. రాను మధ్యలో మేము కూడా ఎవరు వంశస్థులు కూడా రాలేకపోయాము. అనుకోకుండా ఒక సంవత్సరం నుంచి స్వామివారు మా అంగడికి రావడం, మాది చిలుకూరు బాబాశెట్టి శ్రీ నీలకంఠ జ్యువెలర్స్ అని చెప్పి శరాబజార్ కర్నూలులో బంగారంగడి. గురువుగారు రంగారావు గారు అని చెప్పి అతను ఇక్కడ సేవ చేస్తున్నారు గత 40-50 సంవత్సరాలుగా పూజారిగా. అతను వచ్చి ఈ విషయం చెప్పడం జరిగింది. ఇట్లా మీ తాతగారు కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల కిందట గుడి ఇట్లా జరిగింది, రాఘవేంద్ర స్వామి గుడి ఇక్కడ ఉంది. మేము 4 సంవత్సరాల పిల్లవాళ్ళము అప్పుడు వచ్చేవాళ్ళము. అది ఒకటి కొద్దిగా లైట్ గా జ్ఞాపకం ఉంది. ఒక సంవత్సరం నుంచి స్వామి చెప్పడం వల్ల బృందావన సేవకు ప్రతి గురువారం రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే కొద్దీ ఒక అయస్కాంతం ఏ విధంగా అయితే బృందావనంకి అతుక్కుంటుందో ఆ విధంగా నాకు ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ బృందావనం ముందు నిలబడినప్పుడు ఒక అయస్కాంతం అతుకున్నట్టుగా నాకు తెలియక ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అది ఒక మిరాకిల్ గా నాకు ఒక అద్భుతంగా ఇక్కడ కనిపించింది.
అదే నమ్మకంతో ప్రతి గురువారం ఇక్కడ వచ్చి మా గురుగారు అయినటువంటి గురుగారి ఆశీర్వాదంతో సేవ చేసుకుంటున్నాము. ఇది ఏదైనా సరే ఆ గురుగారికే చెందుతుంది, మనకేం సంబంధం లేదు, మనం నిమిత్తం మాత్రము. 2009లో ఇక్కడ వరదలు వచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా శిథిలం అయింది. గుడి కూడా ఏటవాలుగా కొద్దిగా బెండ్ అయింది. కానీ ఆ 10,000 సాదా గ్రామాలు ఉన్నటువంటి బృందావనం మాత్రం చెక్కు చెదరలేదు. ఎవరైనా సరే సహాయ సహకారాలు సేవ కోసం ఏదైనా అవకాశం ఉంటే సూచనలు ఇవ్వవలసిందిగా కోరడమైనది. పుష్కరాలకు కూడా పుష్కర ఘాట్ గవర్నమెంట్ తరఫున మన ప్రభుత్వం వారు పుష్కర ఘాట్ కొత్తకోట రాఘవేంద్ర స్వామి పుష్కర ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇలా బాపని వాళ్ళు పూజారులు చాలా మంది ఇక్కడ వచ్చి మీకు కావాల్సినటువంటి సంస్కరణ కార్యక్రమాలు అయితే ఏమి, పూజా కార్యక్రమాలు అయితే ఏమి, పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే ఏమి, అన్న శ్రాద్ధాలు అయితే ఏమి, ఇంకా రకరకాల మీరు కోరినటువంటి పూజలు అన్ని రకాల పూజలు చేసేదానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ధనాపేక్ష లేకుండా వాళ్ళు సేవ కోసం వచ్చారు. మీరు తృప్తితో ఏదైనా మీరు సేవ చేసుకుంటే వాళ్ళకి చేసుకోవచ్చు. ఒక డిమాండ్ కానీ ఒక ఇది కానీ ఒక ఇంత టికెటే తీసుకొని రావాలనేది ఏం లేదు. అంతా ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు ప్లస్ సూచనలు మాత్రం మాకు తెలపవలసిందిగా కోరడమైనది. ఈ గుడి నిర్మాణము కోసం మీరు సహాయ సహకారాలు సూచనలు ఇవ్వాల్సింది కోరడమైనది. నారాయణ కుమార్ అండి, శ్రీ నీలకంఠ జ్యువెలర్స్, కర్నూలు, చిలుకూరు బాబాశెట్టి మనవణ్ణి. మా గురుదేవుని ఆశీర్వాదంతో ఇవల్ల చెప్పగలుగుతున్నాను. ఇదంతా గురుదేవులే పలికిస్తున్నారు. తులసీదాస్ గారికి సంబంధించినటువంటి అంశాల లోపల చాలా వరకు అనుభవం ఉంది. ఆయన గురుత్వం ఎటువంటిది, ఆయన యొక్క సేవలు ఎటువంటివి, ఆయన మహిమలు ఎటువంటివి అన్ని కూడా మీరు సాక్షాత్గా స్పష్టంగా స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి అన్నమాట శ్రీ వెంకటరెడ్డి గారు. వారి మాటలు కొన్ని వినండి. నాది కొంకల గ్రామం, ఇక్కడికి 5 కిలోమీటర్లు. మా కుమారునికి 1985 సంవత్సరముల ఆరోగ్యం బాగా లేకుంటే అక్కడక్కడ తిరిగి ఇక్కడికి వచ్చి తులసిదాసుతోని సంకల్పం చేపించుకొని 3 రోజులు పూజ కార్యక్రమాలు చేసుకొని రోజు 25 ప్రదక్షిణలు చేసి ఒంటిపూట భోజనం చేసి ప్రత్యక్షంగా ఆయన మా పిల్లవాడికి పుష్పము, అక్షంతలు, పండు పెట్టినాడు. తర్వాత గాయత్రమ్మ తల్లి ఆయన టెంకాయ, పుష్పములు, అక్షంతలు పెట్టి ఆరోగ్యం బాగైంది.